హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి ఈరోజు మరొక డే ఇన్ మై వ్లాగ్తో మీ ముందుకు వచ్చానమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళే రోజు లైక్ మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు నా డే లైఫ్ ఎలా ఉంటుందో ఒకరోజు అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో మై డే స్టార్ట్స్ అరౌండ్ లైక్ 5:45 అనమాట. సో నేను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ బాల్కనీకి వచ్చేసి సన్ రైజ్ అయితే చూస్తాను అండ్ కాసేపు అలా కూర్చొని సెల్ఫ్ టైం అయితే చూసుకుంటాను అనమాట. అండ్ కొత్తింటికి వచ్చిన తర్వాత నుంచి అయితే నాకు ఎవ్రీ డే మార్నింగ్ ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్తో స్టార్ట్ అవుతుంది అండ్ డే చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. డైలీ మార్నింగ్ అయితే నా డే డీటాక్స్ వాటర్తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ వారం అయితే నేను చియా సీడ్స్తో స్టార్ట్ చేస్తున్నాను మై డే అండ్ ఆల్సో నట్స్ కూడా ఓవర్ నైట్ సోక్ చేస్తాను, కొన్ని మా పాపకి అండ్ కొన్ని మా కోసం అనమాట. సో ఈ చియా సీడ్స్ కూడా నేను అండ్ మై హస్బెండ్ విల్ టేక్ ఇన్ ద మార్నింగ్ యాజ్ అ డీటాక్స్ వాటర్. అందులో కొంచెం లెమన్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఓవెన్లో హీట్ చేసుకొని ఒక 30 seconds అలా హీట్ చేసుకొని ఒక లూక్ వామ్ వాటర్ అయితే తీసుకుంటాం అనమాట. నేను లేచేసిన తర్వాత ఒక 20 minutes తర్వాత మా పాప లెగుస్తుంది. ఆల్మోస్ట్ లైక్ 20 to 30 minutes లోపు లెగుస్తుంది అండ్ షీ ఈజ్ ఆల్సో లైక్ మీ లైక్ మార్నింగ్ గర్ల్ అనమాట. సో మార్నింగే లెగుస్తుంది అండ్ నేను ఏది చేస్తే నాతో పాటు తను చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఐ లైక్ దట్. తను ఫాలో అవ్వడం అవంతా నాకు నచ్చుతుంది. అండ్ సో నేను ఏదైనా చేస్తే లైక్ యోగా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే తనకు తెలిసినంత వరకు కూడా తను నాతో పాటు ఫాలో చేస్తుంది అనమాట. సో నాకు నచ్చుతుంది లైక్ దీస్ థింగ్స్ మనము చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్ యాక్షన్స్ స్పీక్ అ లాట్ అంటారు కదా. సో మనం ఏదా చేస్తే మన పిల్లలు కూడా మనల్ని చూసి అలాగే ఫాలో అవుతారనమాట. దీస్ డేస్ లైక్ షీ ఈస్ ఫాలోయింగ్ మీ అండ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ అ రోల్ మోడల్ టు హర్. సో ఇంకొంచెం కన్సిస్టెన్సీగా చేయడానికైతే తన కోసం అన్న నేను ట్రై చేస్తున్నాను. సో ఇలా నా డే లేచిన తర్వాత ఒక 30 minutes వరకు అయితే రెగ్యులర్ రొటీన్తో అయిపోతుందన్నమాట. సో దాని తర్వాత నేను డిష్ వాషర్ ఓపెన్ చేసి యుటెన్సిల్స్ ఏమేమి అవసరమో అవన్నీ తీసుకుంటాను. అండ్ ఇప్పటి వరకు అయితే నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్న ఒక హ్యాబిట్ ఏంటి అంటే స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతనే నేను కిచెన్లో స్టవ్ వెలిగిస్తున్నాను అనమాట. సో కుకింగ్ అది స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఐమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దిస్ హ్యాబిట్. అండ్ ఇదైతే ఇప్పటి వరకు మిస్ చేయలేదు నేను ఏ రోజు కూడా. సో అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అండ్ మార్నింగ్ స్నానం చేసిన తర్వాతనే వంట పని అవి స్టార్ట్ చేస్తున్నాను. సో బిఫోర్ దట్ చిన్న చిన్న హౌస్ హోల్డ్ కోర్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ లైక్ మా పాపకి రెడీ చేయించడం, తనకు బ్రషింగ్ చేయించడం అండ్ ఎలాగో నాకు రోబో ఉంది కాబట్టి నా హౌస్ క్లీనింగ్ రోబో చూసుకుంటుంది అండ్ గిన్నెలకి డిష్ వాషర్ ఉంది. అండ్ దీస్ 2 డివైజెస్ ఏవైతే అంటారో లైక్ హోమ్ అప్లయన్సెస్ ఏవైతే అంటారో ఐ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్, బట్ ఇవైతే నాకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఇంట్లో. సో ఇంకా స్నానం అవి అయిపోయాయి, ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే నేను పాలకూర పప్పు అండ్ ఫర్ లంచ్
అండ్ రెడ్ రైస్ తీసుకెళ్తున్నాను. ఈ మధ్య మేము కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ వన్స్ ఇన్ ఎ వైల్ ట్రై చేస్తున్నాను. అంటే ఒక మంత్ ఒక కైండ్ ఆఫ్ రైస్ అనమాట. సో ఈ మంత్ వచ్చేసి రెడ్ రైస్ ఫాలో అవుతున్నాను. అండ్ ఇది నేను మాత్రమే ట్రై చేస్తాను, మా హస్బెండ్ ఇలాంటివి ఏమి ట్రై చేయడు. హీఈస్ లైక్ రెగ్యులర్ వైట్ రైసే తీసుకుంటాడు. బట్ నేను మాత్రం మంత్కి ఒక టైప్ ఆఫ్ రైస్ ట్రై చేస్తున్నాను. అండ్ దిస్ మంత్ మై లంచ్ ఈజ్ రెడ్ రైస్. అండ్ ఈరోజు వచ్చేసి పాలకూర పప్పుతో రెడ్ రైస్ అండ్ సాలెడ్ అండ్ బటర్ మిల్క్. దీస్ ఆర్ లైక్ మై రెగ్యులర్ లంచ్ మెన్యూ. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను సత్తు పోరిజ్ చేసుకుంటున్నాను. అండ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే, లైక్ అవి కూడా నేను స్మాల్ గ్లిమ్స్ అయితే కవర్ చేస్తున్నాను. అండ్ మా పాపకి స్కూల్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ షీ హ్యాస్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్, మిడ్ స్నాక్ అవి ఉంటాయి. అండ్ కుకింగ్ వచ్చేసి నాకు మా హస్బెండ్కి మాత్రమే చేసుకెళ్తాను. అండ్ నాకు కూడా ఆఫీస్లో మాకు మీల్స్ అది ఫ్రీ అనమాట. మా ఆఫీస్లో ఎంప్లాయీస్కి లైక్ 3 meals ఇస్తారు. బట్ స్టిల్ ఐ కుక్ అండ్ ఐ ప్రిఫర్ టు టేక్ మై ఓన్ లంచ్ బాక్స్. రెగ్యులర్ రైస్ కంటే రెడ్ రైస్ చాలా టైం పడుతుందండి కుకింగ్ చేయడానికి. నేను ఫస్ట్ ఇది పెడితే నాకు లాస్ట్ ప్యాక్ అయ్యేది నా లంచ్ బాక్స్లో రెడ్ రైసే అనమాట. సో చాలా టైం పడుతుంది, లైక్ 30 to 40 minutes టైం పడుతుంది. అండ్ ఇది 2 hours సోక్ చేసిన రైస్ అనమాట. అండ్ రెగ్యులర్గా నాకు రోబో అయితే క్లీన్ చేసేస్తుంది నా హౌస్. అండ్ మై కంప్లీట్ హౌస్ ఇట్ విల్ టేక్ లైక్ 1 hour టు క్లీన్ రోబో. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు లైక్ ఈజ్ రోబో ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అని. నేను ఈ ఎంఐ రోబో 4 years నుంచి కన్సిస్టెంట్గా వాడుతున్నాను రెగ్యులర్గా. సో నాకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం కూడా రాలేదు. అండ్ నేను దీనికోసం సపరేట్గా బ్లాగ్ కూడా తీశాను అండ్ ప్రోడక్ట్ లింక్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. నేను అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ రోబో అయితే నాకు నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత నేను రెగ్యులర్గా మాపింగ్, క్లీనింగ్స్, బయట ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసుకొని అండ్ మీన్ వైల్గా మా పాపకి కూడా చూసుకుంటూ దెన్ ఐ విల్ ప్యాక్ మై లంచ్ బాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మా పాపకి స్కూల్లో బ్రేక్ఫాస్ట్ అవి ఇస్తారు, కానీ మార్నింగ్ మాత్రం నేను తనకి ఖచ్చితంగా సోక్డ్ నట్స్ అండ్ మిల్క్ అయితే ఇస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ షీల్ గో టు స్కూల్. అండ్ మీన్ వైల్ నా కుకింగ్ అయితే అయిపోయింది. యాజ్ ఐ టోల్డ్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చేసి సత్తు పోరిజ్, మసాలా సత్తు పోరిజ్ అనమాట. సో ఈ సత్తు పోరిజ్ 2 typesగా చేసుకోవచ్చు, ఒకటి స్వీట్ ఆర్ ఒకటి స్పైసీ. సో నేనైతే స్పైసీగా తీసుకెళ్తున్నాను. అండ్ రెగ్యులర్గా నేను నా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకొని నేను ఆన్ ద వే ఆఫీస్కి వెళ్ళే దారిలో కార్లో తింటాను అనమాట. సో ఈ బాక్సెస్ అన్నీ నేను డైలీ ఆఫీస్కి తీసుకెళ్ళే రొటీన్ అనమాట. సో మిడ్ మార్నింగ్ స్నాక్ ఒక కంపల్సరీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, సోక్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్తాను. అండ్ రా సాలెడ్, బటర్ మిల్క్, ఏదైనా ఒక కర్రీ అండ్ రైస్ తీసుకెళ్తాను. సో దిస్ ఈజ్ మై మెన్యూ ఫర్ డే వెన్ ఐ గో టు ఆఫీస్. ఇది వచ్చేసి బటర్ మిల్క్ విత్ లెస్ సాల్ట్. సో నేనైతే ఫస్ట్ బటర్ మిల్క్ కన్జ్యూమ్ చేసుకొని దాని తర్వాతనే ఫుడ్ తీసుకుంటాను డైలీ లంచ్ టైంలో. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవడం. సో ఇదంతా ఫ్రెష్ అప్ అయిపోయి నేను నెక్స్ట్ ఇంకా మేము స్టెప్ అవుట్ అవుతాము ఫర్ స్కూల్ డ్రాపింగ్ అండ్ నెక్స్ట్ ఆఫీస్ అనమాట. సో మార్నింగ్ షార్ప్గా 8:15కి మేము బయటికి వెళ్తాము, లైక్ స్టార్ట్ అవుతాము ఫ్రమ్ ద హోమ్. మా పాపకి స్కూల్ వచ్చేసి 8:20, విచ్ ఈస్ లైక్ 5 to 10 minutes అవే ఫ్రమ్ మై హోమ్. సో తనని డ్రాప్ చేసుకొని అటు నుంచి మేము ఆఫీస్కి వెళ్తాము. సో డైలీ మార్నింగ్ నాకు మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు. అండ్ వైల్ కమింగ్ హోమ్ ఐ విల్ కమ్ బై ఓన్ ర్యాపిడో ఆర్ ఊబర్. సో మాకు ఆఫీస్కి క్యాబ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ నాకు టైమింగ్స్ సెట్ అవ్వక ఐ విల్ చూస్ మై ఓన్ ట్రాన్స్పోర్టేషన్.
సో ఆఫీస్కి వెళ్ళే రోజు డైలీ కార్లో బ్రేక్ఫాస్ట్ తినడం నాకు చాలా అలవాటు అయిపోయింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ కూడా. సో హరీబరీ లేకుండా నాకు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి నాకు 15 మినిట్స్ అనమాట. 15 మినిట్స్ చాలా లీజర్గా సాంగ్స్ వినుకుంటూ మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ కార్లో డ్రైవ్లో వెళ్తూ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ ఎంజాయ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ మై కార్. అండ్ ఈరోజైతే మసాలా పోరిచ్ సత్తుది చాలా చాలా బాగా వచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అండ్ ఫైనలీ వీ హ్యావ్ కమ్ టు మై ఆఫీస్. అండ్ యా, దిస్ ఈజ్ మై వర్క్ స్పేస్, నా వర్క్ క్యూబికిల్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను నా ప్లాంట్ ఎలా ఉందని చూసుకుంటాను అండ్ దాని తర్వాత నేను క్యాలెండర్ సెట్ చేసుకుంటాను. అండ్ ఇది నాకు లాస్ట్ ఇయర్ సీక్రెట్స్ అంట నా కొలీగ్ ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. డైలీ మన వర్క్ డేస్ దగ్గర మోటివేషన్ ఏదైనా ఒక కొటేషన్ వస్తుంది అండ్ ఐ లవ్ టు రీడింగ్ దాట్. అండ్ ఏంటి అంతా ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? సో నేను చెప్పాను కదా, మా ఆఫీస్లో 3 మీల్స్ మా ఆఫీస్ వాళ్ళు సబ్సిడీగా ప్రొవైడ్ చేస్తారు. సో మా టీం వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళారు. సో నేను ఆల్రెడీ ఇంట్లో చేసుకొని వస్తాను కాబట్టి ఐ జస్ట్ కమ్ అండ్ సెటిల్ డౌన్ అండ్ సెటిల్ అయ్యే వరకు నా టీం అంతా వస్తారు, వాళ్ళని కూడా చూపిస్తాను. అండ్ షీ ఈజ్ మై కలీగ్ వినీలా. సో తిను అండ్ నేనైతే నా డెస్క్ సెట్ చేసుకుంటున్నాము. అండ్ మీన్ వైల్ నా డెస్క్ సెట్ చేసుకునే లోపు మిగిలిన టీమ్మేట్స్ కూడా వస్తారు. అండ్ నాకు డైలీ రొటీన్ ఏంటి అంటే అందరి డెస్క్లో కంటే నాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఆఫీస్ వాళ్ళది కాకుండా నేను కస్టమైజ్గా కొన్ని నా కీబోర్డ్ వైర్లెస్ మౌజ్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకో నాకు వైర్స్ చూస్తే ఒకలాంటి ఇరిటేషన్ వస్తుందన్నమాట. ఐ డోంట్ లైక్ వైర్స్ ఎట్ ఆల్ ఎట్ మై డెస్క్. సో నేను చాలా క్లీన్గా మినిమల్గా మెయింటైన్ చేస్తాను నా డెస్క్ని. సో అన్నీ కూడా నేను వైర్లెస్ తీసుకున్నాను. అండ్ ఈ వైర్లెస్ యాక్చువల్గా మాది ఎక్స్టెండెడ్ ల్యాప్టాప్ విత్ మానిటర్ డెస్క్, కానీ నేను మాత్రం సింగిల్ మానిటర్నే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని నేను యూస్ చేస్తానన్నమాట. సో ఇలా ఉంటుంది మై డెస్క్, యాక్చువల్లీ క్లీన్ అండ్ నీట్. సో డెస్క్ అంతా సెట్ చేసుకున్న తర్వాత అండ్ వాటర్ బాటిల్ ఫిల్లింగ్ ఆబ్వియస్లీ. సో నాకు చాలా అబ్సెషన్ ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్సే యూస్ చేయడం. సో ఐ డోంట్ నో వై బట్ ఐ లవ్ దెమ్. అండ్ ఇది మా చిన్న ప్యాంట్రీ, చాలా మంచి కెఫ్టేరియా అయితే ఉంది. అది నేను లంచ్ టైంలో చూపిస్తాను. ఇదైతే మా చిన్న ప్యాంట్రీ సెక్షన్. సో ఇక్కడ మేము కొంచెం లైట్ మార్నింగ్ ఒక కాఫీయో టీయో ఏదో తీసుకొని జస్ట్ వీ హ్యాడ్ ఎ నైస్ టాక్ అండ్ ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ వర్కింగ్. మా టీం వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆబ్వియస్లీ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే నాకు చాలా వరకు నా టీంలో షార్ట్స్ అండ్ వీడియోస్లో మా టీం వాళ్ళందరూ కవర్ అయిపోయారు. అండ్ ఇది డే ఇన్ మై వ్లాగ్ సపరేట్గా కాబట్టి మేజర్ ఆఫ్ ద టీమ్మేట్స్ అందరూ కవర్ అవ్వకపోవచ్చు, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఇన్ మై వ్లాగ్ ఆబ్వియస్లీ. సో అందరితో హాయ్ గుడ్ మార్నింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత స్టార్టెడ్ విత్ అవర్ డైలీ స్టాండప్ కాల్స్. సో కాల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఈరోజు మేజర్గా అయితే మీటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మీటింగ్స్ అవి చూసుకుంటూ ఇంకా వర్క్ అయితే చేసుకున్నాను. అండ్ చెప్పడం కాదు కానీ మా టీంలో అయితే డైలీ ఆఫీస్కి వెళ్ళడం అయితే అస్సలు బోర్ అనిపించదు. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్, నైస్ మేనేజర్స్ అండ్ నైస్ ఆఫీస్ కొలీగ్స్ అనమాట, ఫ్రెండ్స్ అందరూ. సో మాకు ఆఫీస్లో 3 days అయితే ఆఫీస్, మండే అండ్ ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్, ట్యూస్డే వెనస్డే థర్స్డే మ్యాండేటరీ ఆఫీస్ అనమాట. ఈరోజు వచ్చేసి మాకు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనమాట. అండ్ మాది అయితే చాలా పెద్ద హ్యూజ్ టీమ్ అని చెప్పాను కదా, అందులో ఒక సర్టెన్ పీపుల్ వాళ్ళతోనే మాకు ఈ మీటింగ్ ఉండింది. అండ్ దిస్ వాజ్ లైక్ 2.5 hours మీటింగ్ అండ్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ అ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. అండ్ ఈ మీటింగ్ తర్వాత నేను మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకున్నాను. అండ్ ఎవ్రీడే నేను మిడ్ మార్నింగ్ స్నాక్ కంపల్సరీగా తీసుకుంటాను వితౌట్ మిస్. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ సీజనల్ ఫ్రూట్ అలాంగ్ విత్ సోక్డ్ డ్రై నట్స్ అనమాట.
మార్నింగ్ మొత్తం మీటింగ్స్తోనే సరిపోయింది. ఇంకా మీటింగ్స్ అవ్వగానే లంచ్ టైం అయిపోయింది. అండ్ మేము మా టీమ్తో లంచ్ 12:30కే స్టార్ట్ అవుతాము బికాజ్ ఆఫ్ ప్లేస్ ఇష్యూస్. అంటే మా క్యాఫ్టేరియాలో ప్లేస్ లేదని కాదు, బట్ మేము 16 పీపుల్ అని చెప్పాను కదా, అందరం ఒకటే టేబుల్లో షేర్ చేసుకోవాలని చెప్పేసి అందరము ఫస్ట్ డే వచ్చేస్తాము. అండ్ మా ఆఫీస్లో మెన్యూ ఫుడ్ అవంతా కూడా చాలా బాగుంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్ అండ్ ఆల్సో హెల్దీ మీల్ బౌల్స్. నేను నెక్స్ట్ ఇంకేదైనా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇదంతా మాకు ఈరోజు ఇచ్చిన మెన్యూ. అండ్ అందరూ అంతా తీసుకోలేదు, లైక్ దే ఆర్ లైక్ చూజీ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారు. బట్ వన్ డే ఐ డెఫినెట్లీ షో యూ హౌ అవర్ ఆఫీస్ మీల్ లుక్స్ లైక్. అండ్ కొంతమంది అయితే బాక్సెస్ తెచ్చుకుంటాము. అండ్ వీ లిటరలీ హ్యాడ్ ఆల్ ద ఫన్ ఇన్ ద లంచ్. నేను మీల్ కౌంటర్ అయితే చూపించలేకపోయాను బికాజ్ ఇట్ వాజ్ లైక్ హెవీలీ క్రౌడెడ్. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కెఫిటేరియా వచ్చేసి మాకు ఇలా బేక్డ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట, అలాంగ్ విత్ కాఫీ కౌంటర్స్, కాఫీ కార్నర్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ బేర్ వాళ్ళది మాకు బేక్డ్ ఐటమ్స్ అనమాట. అండ్ ఇది ఈవినింగ్ మాకు సబ్సిడీ మీల్ లాగా ఇస్తారు. అండ్ ఇట్స్ లైక్ ఆప్షనల్, యూ క్యాన్ ఆర్ యూ కెన్ నాట్ పిక్ ఇట్ అప్, బట్ ఆఫీస్ ప్రొవైడ్స్ అస్ దిస్. మేమైతే ఆ రోజు లంచ్ తిన్న తర్వాత వీ జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ గుడ్ చాక్లెట్ పేస్ట్రీ. సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఈ పేరు వచ్చేసి టూ మచ్ చాక్లెట్ అనమాట. అది చాలా చిన్న క్యూట్ లిటిల్ చాక్లెట్, చిన్నది, బట్ ఇట్ వాజ్ లైక్ సో యమ్మీ టేస్టీ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మ్యాండేటరీ వాకింగ్కి అయితే వెళ్తాము. లైక్ ఇట్ వాజ్ లైక్ షార్ట్ వాక్, మేము ఓన్లీ క్యాంపస్ చుట్టూ తిరుగుతాము, లైక్ 15 to 20 minutes వాక్ అనమాట. సో బ్యాక్ టు వర్క్ ఆఫ్టర్ లంచ్. కానీ మాకు ఒక రొటీన్ ఉంది. ఏంటి అంటే లంచ్ తర్వాత ఫిజికల్గా వాక్ ఎలా అవుతుందో అలాగే మెంటల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తామన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అ ఫన్ గేమ్ ఆడతాము. అండ్ వీక్లీ ఒక 1 or 2 times అయితే ఆడతాము. దట్ ఈస్ కాల్డ్ scribble.io అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. వెన్ యూ ప్లే విత్ అ సర్టెన్ లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక టీమ్తో ఆడాలంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ఆన్లైన్ గేమ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లైక్ పిక్షనరీ. సో మనకి ఏదైనా వర్డ్ వస్తే అది చూస్ చేసుకొని డ్రా చేయాలి అండ్ అదర్స్ విల్ గెస్ ఇట్ అవుట్. అండ్ ఇది మాకు చాలా మెంటల్ రిలీఫ్ ఇస్తుంది. సో ఆఫ్టర్ దట్ గేమ్ అగైన్ బ్యాక్ టు యాజ్ యూజువల్ వర్క్. అండ్ లుక్ ఎట్ మై ప్లాంట్. ఇది నా డెస్క్ దగ్గర ఉండే చిన్న క్యూట్ లిటిల్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి పీస్ లిల్లీ. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఫ్రమ్ దిస్ బ్రాండ్. అండ్ ఇదేంటి అంటే సెల్ఫ్ వాటర్డ్ ప్లాంట్ అనమాట. అంటే వారానికి ఒకసారి పోస్తే సరిపోతుంది లిటిల్ వాటర్ అండ్ ఇట్ స్టోర్స్ బ్యాక్. అండ్ అందులో ఉన్న చిన్న ఐడిల్ ఉన్నారు కదా, సాయిబాబా ఐడిల్, ఇది వన్ ఆఫ్ మై ప్రీవియస్ కొలీగ్స్ మా టీంలో అందరికి ఇచ్చారు. అండ్ నేను అది క్యూట్గా అలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ మా టీం అంతా చాలా సపోర్టివ్ అనమాట. నేను ఈరోజు డే ఇన్ మై వ్లాగ్ తీస్తున్నానంటే అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అండ్ నో వన్ హ్యాస్ డిస్టర్బ్ మీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా బాగా కంటెంట్ కూడా ఇచ్చారనమాట. అండ్ యాజ్ యూజువల్ మీరు నా షార్ట్స్ చూసే తెలుస్తుంది, మాకు వారంలో 3 సార్లు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిరోజు ఏదో ఒక స్వీట్స్ అట్ డెస్క్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో అది ఏదైనా సరే వీ ఎంజాయ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ మాది ఇది బ్రాండ్, ఆఫీస్ బ్రాండ్ వాళ్ళతో వచ్చిన ఒక స్టోర్ లాంచ్ అయితే చేశారు రీసెంట్గా. నేను ఆ షార్ట్స్ కూడా పెట్టాను. సో అక్కడి నుంచి మేము గర్ల్స్, మా టీంలో ఉన్న గర్ల్స్ అయితే షర్ట్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ వీఆర్ ప్లానింగ్ టు కమ్ లైక్ అందరం సేమ్ డ్రెస్లో నెక్స్ట్ డే అలా రావాలి అని ప్లాన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇంకా మళ్ళీ ఈవినింగ్ మేము కెఫెటేరియాకి వచ్చాము. లంచ్ చేసిన కెఫెటేరియా, సేమ్ కెఫెటేరియా, అక్కడ కాసేపు కాఫీ అది స్పెండ్ చేసుకొని కాఫీ టైం. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటికైతే నేను స్నాక్స్ తీసుకొచ్చాను. నేను జనరల్గా మా పాపకి జంక్ ఫుడ్స్ అవైతే ఇవ్వను, బట్ 1 month మంత్లీ ఒకసారి అలా అయితే ఆఫీస్ నుంచి తీసుకెళ్తాను. సో ఈ బ్రౌన్ బేర్ నుంచి కాంబోస్ అయితే వస్తాయి. అండ్ దిస్ ఫుడ్ ఐ పిక్డ్ ఫర్ మై సరయు.
సో మళ్ళీ ఈవినింగ్ మాకు ఇంకొక మీటింగ్ ఉండింది అండ్ దాట్ వాజ్ లైక్ గ్రూమింగ్ మీటింగ్స్ అండ్ అవి కూడా ఒక 1.5 hour జరిగిందనమాట. అండ్ ఇట్ వాజ్ లైక్ సో ఇన్ఫర్మేటివ్. అండ్ మేము చాలా వరకు మీటింగ్స్ అవన్నీ మేము ఆఫీస్ డోర్స్లో పెట్టుకుంటాము బికాజ్ వీ లైక్ టు హ్యావ్ ఇన్ పర్సన్ మీటింగ్స్. సో చాలా వరకు అటెన్షన్ కానీ కన్వర్జేషన్స్ కానీ అండ్ మోర్ హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పేసి సో అవర్ మేనేజర్ ప్లాన్ లైక్ దాట్. అండ్ మాకు చాలా వరకు వీక్ డేస్లోనే మాకు మీటింగ్స్ అవి ఉంటాయన్నమాట ఫర్ వెల్ ప్లాన్డ్ స్ప్రింట్స్. అండ్ దాని తర్వాత మేము సెప్టెంబర్ మంత్ ఎండ్ బర్త్డే సెలబ్రేట్ చేసాము. సో ఎవ్రీ మంత్ ఎండ్లో ఆ మంత్లో ఉండే బర్త్డేస్ వాళ్ళందరివి ఒక కేక్ కటింగ్తో సెలబ్రేషన్ అయితే చేస్తాము. అండ్ దిస్ మంత్ సో దీస్ 2 people హ్యాడ్ బర్త్డేస్. సో మేము వాళ్ళ బర్త్డేస్ అయితే మేము ఈ మంత్లో సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇట్ వాజ్ లైక్ క్వైట్ అ లాంగ్ డే అనిపించింది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ మాకు ఫన్ ఎలా ఉంటుందో అండ్ వర్క్ కూడా అంతే ఉంటుంది. అండ్ వీ బ్యాలెన్స్ బోత్. అండ్ మాకున్న టీం అయితే టచ్ వుడ్ చాలా హెల్ప్ఫుల్, చాలా బాగుంటారనమాట అందరం. సో ఐ ఫెల్ట్ ఈరోజు చాలా లాంగ్ డే అనిపించింది నాకు ఆఫీస్లో, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వల్ ఫన్ అయితే ఉండింది. విత్ లాట్ ఆఫ్ మీటింగ్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ ఐ ఎండెడ్ మై ఆఫీస్ లైక్ 5:30 PM. అండ్ కిందికి వచ్చి చూస్తే ఇట్ వాజ్ లైక్ హెవీలీ రైనింగ్ అనమాట. సో ఇంకా ర్యాపిడో ఆర్ ఊబర్ బుక్ అవ్వట్లేదు. దెన్ ఐ కాల్ మై హస్బెండ్. సో మై హస్బెండ్ ఇంకా మా పాపని తీసుకొని నన్ను ఆఫీస్ దగ్గర పికప్ చేసుకోవడానికి అయితే వచ్చారనమాట. అండ్ చాలా వరకు ఈవినింగ్స్ అయితే నేను సెల్ఫ్ ట్రాన్స్పోర్టే వెళ్తాను. బట్ సమ్ టైమ్స్ మా హస్బెండ్కి కనుక మీటింగ్స్ ఆర్ వర్క్ లేకుంటే హీల్ కమ్ ఫర్ పికింగ్ మీ అప్. సో ఇలా నేను ఒక ఆఫీస్ డే ఇన్ మై బ్లాగ్ అయితే ట్రై చేశానండి. మీ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈవినింగ్ 6 o'clockకి మై డే ఎండెడ్ విత్ 1 detox హాట్ టీ అనమాట. సో ఇలా నేను మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఐ ఎంజాయ్డ్ మై డే. See you in the next vlog. Until then, take care. Bye bye. Please like, share, subscribe to Aha Mahi.